నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. రాజమండ్రి నగరంలో 24 మంది పిల్లలతో ప్రయాణిస్తున్న ఆటోను ట్రాఫిక్ పోలీసులు స్థానిక తాడితోట జంక్షన్ లో ఆపి ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంత దారుణంగా పిల్లలను గాని పెద్దోళ్ళని గాని ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణం చేయించడం ఎంతవరకు సబబని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున ఏదైనా జరగరాంది జరిగితే ఆ సంఘటనకు ఎవరు బాధ్యులని, ఎవరు దానికి సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆటో వారు తగిన చర్యలు తీసుకోవాలని, తగిన నియమ నిబంధనలు పాటించాలని పలువురు కోరుతున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.